హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. నూతన వారం శుభాకాంక్షలు. కొత్త వారం, కొత్త విచిత్రాలు. మనం మనుషులము మారము. మనం అస్సలు వారం. ఎందుకంటే మనుషులంటే మంచోళ్ళు కానీ పిచ్చోళ్ళు. చలో अभी शुरू करेंगे अंताक्षरी प्रभु के नाम. देखेंगे आज क्या क्या विंता देखते हैं. चलो अपना ऑटो वाला तो शुरू कर दिया. सडन लेफ्ट ले लेके देखो देखो आराम से आ जाओ. गुद्दुंड्री बाबुल्लारा गुद्दुंडी बाबुल्लारा. ఈ అసలు వింత విచిత్రమైన వార్ జోన్ కి ఎంటర్ అయిపోయినా నేను. కొత్త వారం, కొత్త వార్. చూద్దాం ఎవరు విన్ అవుతారు, ఎవరు బండికి గీతలు పడతాయి, ఎవరు కాల్కి దెబ్బలు పడతాయి, ఏం జరుగుతుంది మనకి అది తెలియదు. ఇట్ ఈస్ జస్ట్ వెయిట్ అండ్ వాచ్. సార్ ఏంది అంబ్రెలా పట్టుకొని నిలబడ్డాడు అన్న జాగ్రత్త. వీళ్ళు ఏంటంటే మనం బండి పైన బండి ఈడ రిపేర్ చేయాలి. కార్లో పోతుంటే సడన్ గా చేపెట్టేస్తాడు. కమ్ 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 అంటే అర్థం కాదు. అరే వీడు ఎందుకు పిలుస్తుండ్రా, మనకు వాళ్ళకి ఏమైనా సుటరికం ఉందా అనిపిస్తుంది. కానీ ఏముండదు, సుటరికం ఉండదు. వీడంతా డొక్కుబడ్డ కార్లని మంచి చేస్తాడు. అన్నా వచ్చిండు సడన్ గా. ఓ మై గాడ్, అవి పైసల కార్లు అనమాట. పైసలు పెట్టుకొని ఏటీఎంలో నింపే కార్లు. అయినా అడగోలు నడుపుతారు. భయం ఉండదు. ఎందుకు భయపడతారు? మనుషులకి భయం పోయింది. డైనోసార్ ఎరా కదా ఇది. హ్యూమన్ అసలు యాక్చువల్గా హ్యూమన్ బీయింగ్ కాదు, హ్యూమన్ డైనోసార్స్ అని పెట్టాలి. సార్ 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 మెల్ల 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 మెల్ల. మా అమ్మ బ్రతికిపోయిండు. ఈ అమ్మ ఊరి నాయన అంతా వింత. అరే సార్ సిగరెట్ తాగుతుంది రోడ్ పైన. ఫేమస్ చేయాలి ఎవరైతే. ఇగో ఒక ఐడియా వచ్చింది నాకు. రోడ్ల పైన నిలబడి సిగరెట్లు తాగుతారు కదా. ఇంకా ఆయన గ్రేట్ ఏంటంటే ఒక కంపెనీది ట్యాగ్ వేసుకొని తాగుతుండు రోడ్డు పైన. చిన్నపిల్లలు వాళ్ళందరూ కూడా చుట్టుపక్కల ఉంటారు. ఒక్కొక్కసారి అప్పుడు పుట్టిన బేబీస్ అక్కడ చుట్టే ఉంటారు కదా, వాళ్ళు కూడా ఆయన ఏదైతే మంచిగా సిగరెట్ తాగుతుండో డబ్బా పైననే ఉంటుంది పొగ తాగుట హానికరం. అయితే ఆ మనిషి ఎట్లయినా తాగి లంగ్స్ని అయితే ఖరాబ్ చేసుకుంటుండు. కానీ పాపం జస్ట్ బాన్ బేబీస్ కూడా ఆ చుట్టుపక్కల ఉంటారు చూడు, ఆ పొగ పీల్చి వాళ్ళ పని భజన గోవిందం గోవిందం అన్నట్టు అయిపోతుంది. ఎందుకు ఇట్లా తయారయ్యారో గాడ్ నోస్. మినిమం కామన్ సెన్స్. ఒక మంచి కంపెనీది ట్యాగ్ వేసుకొని సిగరెట్ తాగుతుండు. సో చూద్దాం ఇంకా ఎంత వింతలు చూడబోతున్నా. అదృష్టము అనేది మనిషికి దేవుడు ఇచ్చినా కూడా దురదృష్టవంతులుగా మార్చుకుంటున్నాం మనం. అంత గ్రేట్ మనిషి అంటే, అంత గ్రేట్. ఇక ఇంకా ఏం విచిత్రాలు చూడబోతున్నామో చూద్దాం. ఒకవేళ మీరు పెట్రోల్ పోపించుకోవాలి హైదరాబాద్లో ఉండి అనుకుంటే, చాలా మటుకు వేరే పెట్రోల్ బంక్స్లో పోపించుకుంటే నా కార్ల కిలోమీటర్స్ తగ్గినాయి. కానీ కవాడిగూడలో ప్రస్తుతానికి తెలంగాణ గవర్నమెంట్ వల్ల పెట్రోల్ బంక్ ఉంది. అందులో మీరు పెట్రోల్ కొట్టించుకుంటే నాకైతే ఆల్మోస్ట్ ట్యాంక్ ఫుల్ చేపిస్తే ఒక 140 కిలోమీటర్స్ వరకు తేడా వచ్చిందబ్బా. సో మీరు కూడా ప్రయత్నించండి. కవాడిగూడలో తెలంగాణ గవర్నమెంట్ పెట్రోల్ బంక్ అని అడగండి. ట్యాంక్ ఫుల్ చేయించుకునేది ఉంటే మటుకు చాలా బెనిఫిట్ అది. ఇంకా లాంగ్ డ్రైవ్స్లో అయితే 180 వరకు కూడా నాకు వచ్చింది, హయ్యర్ కిలోమీటర్స్ ఫుల్ ట్యాంక్ పైన. సో ఇప్పుడు నేను కూడా ఫుల్ ట్యాంక్ చేయించుకొని ఇవాళ సమ్మక్క సారక్క ప్రోగ్రామ్ ఉన్నది, ఒక మొక్కు ఉండే పోతున్నాము. సో దాని గురించి ట్యాంక్ ఫుల్ చేయించుకున్నా. ఇక చూద్దాం. ఇగో సార్ ఇగో చూడండి, చూసిర్రా నెత్తిపైన ఇంటికలు నాలాగానే పోయినాయి. కానీ మనిషి మటుకు ఇంకా చిన్నపిల్లగాని లాగానే చేస్తుండు. సడన్ రైట్ తీసుకున్నాడు. ఒకవేళ ఇటు సైడ్ నుంచి అటు సైడ్ నుంచి ఫాస్ట్గా వస్తే ఏం జరుగుతుందో మనకు తెలిసిందే. పిల్లలు ఉంటారు, వాళ్ళకి పిల్లలు ఏ ఇంటర్మీడియట్ ఉన్నారో నాకు తెలిసి. ఎందుకంటే పోయినాయి కదా, గడ్డంతా ఎగిరిపోయింది నాలాగా. ఎంతోమంది గడ్డ ఎగిరిపోయినా కూడా మనం ఇంకా చిన్నపిల్లలాగానే ప్రవర్తిస్తాం. ఎందుకో తెలియదు. అగో ఈసారి ఎట్లనో అయ్యిండు. కొంతమంది ఉన్నారు లేండి మంచోళ్ళు కూడా, ట్రాఫిక్ రూల్స్ అన్ని పాటిస్తున్నారు. గుడ్ పీపుల్, గుడ్ హ్యూమన్స్. దే ఆర్ నాట్ హ్యూమన్ డైనోసరస్, దే ఆర్ హ్యూమన్ బీయింగ్స్. వెరీ గుడ్. అబ్బా ఈ కారు నిజంగా చాలా భలే అనిపిస్తుంది అబ్బా. ఏం కారు అది? టాటా కారు చూడ, భలే ఉంటుంది టాటా కారు నిజంగా. టాటా కంపెనీ వాళ్ళు రీజనబుల్ ప్రైజింగ్లోనే మంచి మంచి మోడల్స్, గ్రేట్ ఇంటీరియర్స్ కూడా. నేను అంటే ఒక తెలిసిన వాళ్ళు తీసుకున్నారు టాటా కారు. జబర్దస్త్ ఉంటుంది లోపల కార్. మర్సిడీస్ బెంజ్ ఆడీలో కూర్చుంటే ఏ ఫీలింగ్ అయితే వచ్చిందో అదే వచ్చింది. సూపర్. పానోరమిక్ సన్ రూఫ్ ఇచ్చిండు. గ్రేట్ గ్రేట్, వెరీ నైస్. టాటా కంపెనీ, టాటా కార్లకు మటుకు జై కొట్టచ్చు. ఇంకా
ఇంకా చూద్దాం. ఇవాళ కొంచెం పద్ధతిగా నడుపుతున్నారు ఎట్లనో మనుషులు. వింతగా ఇది పెద్ద వింతనే. ఇది 2025లో కొంచెం వింతనే. ఇవాళ ఇప్పటివరకు అయితే ఒక 2-3 ఎన్కౌంటర్స్ చూద్దాం. మళ్ళీ ఇవాళ పెద్ద లాంగ్ డ్రైవే ఉంది కదా, కనెక్ట్ చేస్తా. సో యాజ్ ఆఫ్ నౌ మీరు ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూసిరని ఆశిస్తున్నా. ఈ మాటలు వింటుంటే మటుకు ఇట్లనే వినండి. ఎంతైతే అంత మిమ్మల్ని టైంపాస్, మోటివేషన్, ఇన్ఫర్మేషన్ ఏం చేయనబ్బా నేను. డాన్స్, సింగింగ్, వాట్ ఎవర్ యు ఆస్క్, దేవుడిచ్చిన వరం. అదేదో పెద్ద నా గొప్పతనం కాదు. అట్లా ఒక్కొక్కసారి కొన్ని మైండ్స్కి ఇచ్చేస్తాడు. ఇచ్చినప్పుడు మనం గ్రహించుకోవాలి ఏమి ఇచ్చిండని. వచ్చిండు, దొరికిండు. ఒకసారి చూసినరా పిల్లలను పెట్టుకొని రాంగ్ రూట్ పోతుండు మనిషి. అట్లాంటి మనుషులను నిలబెట్టి పెళ్ళాం ముందు ఏం చేయాలి తెలుసా? ఇట్లాంటి మనిషిని పెళ్లి చేసుకున్నామమ్మా, కొడుకుని కానీ ఆ కొడుకుని కూడా రిస్క్లో పెట్టే అవసరం ఉందా అని ఆయనకి పూలదండ వేయాలి. చి వెరీ బ్యాడ్. ఏం మనుషులు అసలు. చిన్నపిల్లలు అంటే దేవుళ్ళతో సమానం. ఆ దేవుళ్ళని కూర్చోబెట్టుకొని రాంగ్ రూట్ వస్తావు నువ్వు. ఏం మనిషివా? చి. ఆ మైండ్కి కొంచెం బుద్ధి ఇవ్వాలండి. వినాయకుడిని ప్రార్థిస్తున్నా అట్లాంటి మనుషులకి, హ్యూమన్ డైనోసరస్కి. చూద్దాం ఇక. ఇంకా చాలా జరుగుతుంటాయి వింతలు. మనం ఏదో పెద్ద రికార్డ్ చేసి పెట్టక్కర్లేదు. ఇవి ముఖ్యం కదా. మనం బ్రతుకుతున్న తీరుని మనం వీడియో రికార్డ్ చేసి మార్చడానికి ప్రయత్నిద్దాం. అంటే అన్నీ చేస్తా, ఇది కూడా చేస్తా. ఖచ్చితంగా ఎంతైతే అంత మార్పు తీసుకొస్తానికే ప్రయత్నిస్తా. ఎందుకు మనం తగ్గాలి? ఏం తగ్గొద్దు. ఏది టాలెంట్ ఉన్నదో దాన్ని నిరూపించుకోవాలి. 10 మందికి ఉపయోగపడాలి నీ టాలెంట్. దేవుడిచ్చిన వరం మాటతోటి నేను మార్పు. ఇక పెద్ద మాటలు మాట్లాడొద్దు, ఎందుకంటే ఇవాళ రేపు అంత నచ్చరు మనుషులు పెద్ద మాటలు మాట్లాడుతుంటే. కానీ ఎంతో కాస్త కొంతమంది నన్న మైండ్ని కొంచెము సర్వీసింగ్ చేయడానికి ప్రయత్నిస్తా. ఇట్లు మీ శంకర్ నారాయణ. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సబ్స్క్రైబ్ చేయండి. మంచిగా ఇంకా ముందు సూపర్ డూపర్ వీడియోస్ ఎంజాయ్ చేద్దాం. ఓకేనా? బై, టేక్ కేర్. జాగ్రత్తగా నడపండి. ఓకే, ప్లీజ్ కష్టపడండి, జాగ్రత్తగా నడపండి. లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయండి. మీ ఇంట్లో ఉన్న మనుషులతోటి ఎంజాయ్ చేయండి లైఫ్. అంతే, అంతకంటే మించి ఏం లేదు. ఈ డబ్బుని గెలిపించకండి. ఇంకొక విషయం ఏంటంటే, ఎవరు ఉసురు తాకొద్దు. మనకు మంచిగా బ్రతకాలి, అంత హ్యాపీగా బ్రతకాలి. ఎవరు ఉసురు తాకకుండా బ్రతకడం అనేది మనిషికి చాలా మస్ట్. టేక్ కేర్. బాయ్, లవ్ యూ ఆల్. ఉంటాను మరి. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.